రెడ్డి గారితో మా పరిచయం సుమారు ఒక 8 సంవత్సరాలు అయి ఉంటుంది. ఆయన ఫస్ట్ నుంచి వేసేటప్పుడు మాకు అసలు ల్యాండ్ చూపించారు. అప్పుడు ఏం లేదు, కనీసం బ్రోచర్ కూడా రాలేదన్నమాట. అదే ఫస్ట్ ఆయనతో మేము కలవడం. ఓపెన్ ల్యాండ్ చూపించారు, ఇవ్వండి ఇక్కడ ఇలా వస్తుంది, తర్వాత మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు, ముందే మీరు బుక్ చేసుకోండి అంటే ఆ లొకేషన్ మాకు నచ్చిన తర్వాత ఫస్ట్ నేనైతే వెంటనే అక్కడే 10,000 చెక్ రాసి ఇచ్చాను. తర్వాత మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు అన్నారు. అది మా ఫస్ట్ పరిచయం. తర్వాత మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చిన తర్వాత అదే హోటల్లో ఇంచుమించు ఒక 8 ఫ్లాట్ల వరకు బుక్ చేసుకోవడం జరిగింది. తర్వాత వర్తన్ సెకండ్లో కూడా మళ్ళీ ఫస్ట్ మాకు అప్పుడు ఏం లేదు, పంట పొలం ఉంది అక్కడ. ఆ పొలాన్ని చూపించారు. అప్పుడు పత్తి పంట ఏదో అనుకుంటారు, ఒక గేట్ ఉంది, పత్తి పంట పొలం ఉందన్నమాట. ఇది మన సెకండ్ బ్యాచ్ ఇక్కడ వస్తుంది. బ్రోచర్ జస్ట్ చూపించారు అనమాట, ఎలా ఉంటుంది ఇట్లా ఉంటుంది అంటే. అది మేము ఎందుకంటే ఫస్ట్ మాకు నమ్మకం ఏర్పడింది. ఒక వెంచర్లో మేము తీసుకున్నాం కాబట్టి అక్కడ ఒక నమ్మకం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత మా ఫ్రెండ్స్తో కలిసి నేను వచ్చాను. ఒక ఆయన దుబాయ్లో ఉంటారు, ఒక ఆయన మా ఫ్రెండ్, ఇంకొక ఆయన ఇక్కడ ఉంటారు. అలాగా మేము ముగ్గురు కలిసి నేను ఫస్టే చెప్పాను, సార్ మాకు ఫస్ట్ లైన్లో 1, 2, 3, 4 మొత్తం ఈ 3 లైన్ డైరెక్ట్గా మాకు ఇచ్చేయండి అని చెప్పి ఒక్కొక్క ఫ్లాట్ 1200 గజాలు చొప్పున 3 ఫ్లాట్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇటువైపు ఇంకొక 2 ఫ్లాట్లు 600 గజాలు చొప్పున ఇంకో 2 ఫ్లాట్లు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత గ్రీన్ హిల్స్లో కూడా మా అబ్బాయి ఒక ఫ్లాట్ కొనుక్కోవడం జరిగింది. అలాగే అప్పటి నుండి కూడా ఇప్పటికీ ఆ రిలేషన్షిప్ మా మధ్య జరుగుతుంది కాబట్టి ఒక నమ్మకం ఏర్పడిపోయింది. మరి మళ్ళీ ఈ రోజు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కూడా ఫ్లాట్ చేసుకోవడం జరుగుతుంది. నమస్తే. అండ్ నెక్స్ట్ శ్రీ రాధాకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చి మాట్లాడిన ప్రతి మాట అందరు మిగతా వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు. అదంతా ప్రతి మాట కరెక్ట్. మేము ఎక్స్పీరియన్స్ చేసాము. ఇదంతా ప్లాట్ క్లియర్ టైటిల్తో ఉంటుంది అండ్ మనకి మన పేరు పెట్టి అక్కడ ఎక్కడ లేదు. మేము చాలా తీసుకున్నామేమో కానీ అక్కడ ఎక్కడ జరగలేదు. ఇక్కడ మాత్రం చాలా క్లియర్ టైటిల్, రెస్పాన్స్ చాలా బాగుంటుంది. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. వీఆర్ వన్ ఆఫ్ ద హ్యాపీ కస్టమర్స్. థ్యాంక్ యూ. అండ్ శ్రీ సతీష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. లక్ష్మారెడ్డి గారితో 2016 నుంచి జర్నీ చేస్తున్నానండి. సార్ ప్రతి వెంచర్లో నా ప్లాట్ ఉంది. ఈవెన్ ఈ రోజు ఇక్కడ కూడా నా 6 ప్లాట్లు ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ సార్. సో 2015 నుంచి లక్ష్మారెడ్డి గారితో పరిచయం. సో ఎవ్రీ స్టెప్ ఆయనతోనే. అంటే ఇప్పుడు నేను ఉంటున్న హౌస్ కూడా ఆయన చూపించిందే. సో ఒక ట్రస్ట్ అంటే నేను లక్ష్మారెడ్డి గారిని బ్లైండ్గా నమ్మేస్తాను. హైదరాబాద్ ఈజ్ అ సిటీ లైఫ్, ఎవ్రీవేర్ మోసాలే జరుగుతూ ఉంటాయి. సో నాకు ఏది వెళ్ళాలన్నా కొంచెం భయంగానే ఉంటుంది. అలాంటిది ప్లాట్స్ అంటే కొంచెం టెన్షన్గా ఉన్నప్పుడు మా మదర్ 2015లో భక్తి ఛానల్లో స్క్రోలింగ్ చూశారు. అప్పుడు మొదలైన పరిచయం ఈ రోజుకి టిల్ డేట్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఆల్ ద బెస్ట్ లక్ష్మారెడ్డి గారు. సో ఇందులో నేను ప్లాట్ బుక్ చేసుకున్నాను. సేమ్ ఐ థింక్ ఎవరో మెన్షన్ చేశారు కదా ఇందాకే, ఏం లేదు జస్ట్ పొలాలు ఉన్న స్టేజ్లో సేమ్ అన్నీ మేము ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా తీసుకున్న వాటిలో అన్నిటిలోని అంతే. ఆయన చూపించడం, మేడం ఏం చేస్తున్నారని ఫోన్ చేస్తారు, ఏదో ఇరికిచ్చేస్తున్నారు మీరు నన్ను ఇదిగో ఇలా ఉంది అంటారు, కమిట్ అయిపోతాం. Sure sir, with all your blessing, I hope so. So, I mean like ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం బ్లైండ్గా ట్రస్ట్ చేసి చక్కగా తీసుకోండి. మనకు ఉపయోగపడకపోయినా మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది బ్లైండ్గా. అంటే వాళ్ళు కొన్ని స్టేజ్లో ఉంటారో లేదో నాకు తెలియదు ఇప్పుడు చూస్తున్న గ్రోత్ ప్రకారంగా. సో మనం తీసుకుంటే మన రిటైర్మెంట్కి మన పిల్లలకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గారు. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చేసిన కస్టమర్స్కి, మార్కెట్ లీడర్స్కి అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ గారికి కంగ్రాచులేషన్స్. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సార్ చాలా బాగా డెవలప్ చేస్తారు.
దీని ముందు ప్రాజెక్ట్ చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి చూడండి, ఎవరైనా చూడలేని ఉంటే అది చూస్తే మీకు ఈ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మీ అందరికీ ఒక గ్యారంటీ ఐడియా వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఈ రోజున గ్రీన్ కౌంటీ ప్రాజెక్ట్ ఇచ్చేసిన కస్టమర్స్కి మరియు మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. సో లక్ష్మణ్ రెడ్డి గారి గురించి అందరూ చెప్పారు, కొత్తగా చెప్పేది ఏమీ లేదు కానీ బట్ 2020 నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నామండి మేము. సో ఆల్మోస్ట్ సెకండ్ బిల్డింగ్ ఆ టైం కూడా వచ్చింది. April 4th గ్రీన్ హిల్స్ అనే ప్రాజెక్ట్ లాంచ్ చేశామండి. లాంచ్ చేసిన 2 weeksకి సివియర్ లాక్డౌన్ వచ్చిందన్నమాట. సో ఆ టైంలో కూడా రిజిస్ట్రేషన్స్ కూడా ఆ లాక్డౌన్ టైంలో వచ్చి కస్టమర్స్ ఇబ్బంది పట్టుకుని మనం ఎలా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఆ టైంలో కూడా వచ్చి లాక్డౌన్ టైంలో కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేశారు సార్. సో అట్లానే బిజినెస్ గురించి మనం ఏదైతే విషయంలో డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళామని చెప్పి గ్రీన్ హిల్స్ ప్రాజెక్ట్ మేము దగ్గర డెవలప్మెంట్ చేసుకుని చూసాం కూడా. సో అప్పటి నుంచి కూడా సార్తో ట్రావెల్ చేస్తూనే వచ్చామండి. సార్ మీరే మా ధైర్యం, మా నమ్మకం. సో ఇదే నేను చెప్పాల్సిన సార్ చెప్పడానికి. సో అందరూ ఈరోజు వచ్చారు కదండి. FCD ప్రాజెక్ట్ ఎప్పుడు మీరు ఫస్ట్ ఇచ్చామండి. ఎల్పీ నెంబర్ వచ్చిన ఫస్ట్ ఇచ్చాడు మన 50 ఎల్పీ నెంబర్. సో అందరూ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. FCD ఏంటంటే ఒక విషయం చెప్తానండి. FCD అంటే అందరికీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అండి. సో అది తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్. రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా ఈ ప్రాజెక్ట్ తీసుకుని డెవలప్మెంట్ చేస్తారు. సో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అదంతా భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆ రేంజ్లో డెవలప్మెంట్స్ కూడా అవుతాయండి. దీంట్లో స్కిల్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ ఫర్నిచర్ పార్క్స్, నెక్స్ట్ వచ్చి లాజిస్టిక్స్ హబ్స్, ఐటీ హబ్స్, ఇట్లా రకరకాల డెవలప్మెంట్స్ జరుగుతాయండి. సో డెవలప్మెంట్ విషయంగా అందరూ చెప్పారు లక్ష్మణ్ రెడ్డి గురించి. సో అది బిజినెస్తో సంబంధం లేకుండా డెవలప్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ చాలా వెంచర్ అంటే ఒకరిని కించపరిచే విధంగా కాదు, వేరే వాళ్ళతో కంపేర్ చేయడం కాదు. కానీ ఏదైనా వెంచర్ వచ్చిందంటే జనరల్గా ఈ హార్పట్టాలు ఉంటాయి. బట్ ఈయన రోడ్ కట్టింగ్స్, ఎవర్ ప్లాట్ ఏదైనా కూడా చూపించి మరి ఈరోజు లాంచ్ చేశారండి. అది నిజంగా చాలా గ్రేట్ అండి. లక్ష్మణ్ రెడ్డి గారు మాత్రం దీంట్లో అభినందించాం మనందరం కూడా. సో అన్ని ప్రాజెక్ట్స్ కస్టమర్స్ కూడా మార్కెటింగ్ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో సార్తో ట్రావెల్ చేస్తున్నారు తెలుసు కాబట్టి. సో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. సో కస్టమర్స్ వచ్చిన వాళ్ళు కూడా మీ సర్కిల్లో కానీ మీ నేబర్స్ కూడా చెప్పి రిఫర్ చేయండి. అలానే మన మార్కెటింగ్ మిత్రులు కూడా ప్రాజెక్ట్ మార్కెట్లో తీసుకెళ్ళండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. So much Vishwanath garu and Venkat garu. So now I would like to invite Pawan garu and Vijay garu onto the stage, please. Sri Vijay garu and Sri Pawan garu ni stage మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. లక్ష్మారెడ్డి గారి గురించి అందరూ చెప్పారు, ఇక్కడ నేను కూడా చెప్పాను. బట్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మేము కలిసి ఒక వెంచర్ చేద్దామని ప్లాన్ చేసాము. త్వరలో దాని గురించి కూడా మీకు లక్ష్మారెడ్డి గారు తెలియజేస్తాం. ఆల్ ద బెస్ట్ లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు అండ్ పవన్ గారు. యాక్చువల్గా మాకు లక్ష్మారెడ్డి గారు, సతీష్ గారు ద్వారానే పరిచయం అండి. లాస్ట్ గ్రీన్ హోమ్స్లో మేము తీసుకున్నాం ప్లాన్, ఇంకా కూడా ప్లాన్ చేస్తున్నాము. డెవలప్మెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పిన విధంగానే అన్నీ ఆల్రెడీ చూస్తాం అక్కడ. బట్ నెక్స్ట్ ఇక్కడ కూడా బాగా చేస్తారని నమ్మకంతో అందరూ చెప్పిన దాన్ని బట్టి మేము చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా కానీ మీ థాట్స్ని, మీ విషెస్ని, మీ ఎక్స్పీరియన్సెస్ని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ జాయిన్ విత్ us. మణిధర్ గారు చెప్పండి, ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు? Respected CMD sir, and happy to very thankful to everyone coming to this situation. Sir, యాక్చువల్గా ఎండీలు ఎట్లుంటారంటే రియల్ ఎస్టేట్లో ఎప్పుడో కనిపిస్తారో ఇంత స్కీమ్ మొత్తం ఉంటుంది. కానీ సార్తో ఒక 4 years నేను జర్నీ చేస్తున్నాను. ప్లాట్స్ కూడా నేను తీసుకోవడం జరిగింది. అయితే ఎండీ సార్ అనే ఫీల్ ఉండదండి ఎక్కడ కూడా. దట్స్ ఏ గ్రేట్. అంటే పర్సన్ బట్టి మనం ఇక్కడ గ్యాదర్ చేయాలి, పర్సన్ బట్టి మనం ఇన్వెస్ట్ చేయాలి. వర్ధన్ గ్రూప్ అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కాదు. వర్ధన్ గ్రూప్ అంటే కస్టమర్ గ్రోత్, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రస్ట్. అదనమాట నేను అనేది. కానీ ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా రూపుదిద్దుకుంటుందంటే పర్సన్ వల్లనే. ఈ రోజు ఒక మాట చెప్పేసి అమ్మేసిన తర్వాత బోర్డు తిప్పేసి తర్వాత డెవలప్మెంట్ ఉంటుందో లేదో తెలియదు. కానీ సార్ ఇదే మెయింటెనెన్స్ ఇంకా 10 years వచ్చినా కూడా ఈ విధంగా ఉంటూ నేను రియల్గా చూశాను సార్.
థ్యాంక్ యూ సార్. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని మీతో జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఉన్నాయండి. కమర్షియల్ నైబర్హుడ్ గురించి కావచ్చు, ఐటీ పార్క్స్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కావచ్చు, కనెక్టివిటీ గురించి కానీ ఆర్ఎల్స్ అదర్స్ చాలా ఉన్నాయి హైలైట్స్. సో ఇవన్నీ మీకు తెలిసి ఇంకా చూడకుండానే నమ్మకం అనే ఒకే ఒక్క దాని మీద పెట్టుబడి పెట్టారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ట్రస్ట్ మా పైన అంటే ఈ వర్ధన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ కంపెనీ పైన అలాగే లక్ష్మారెడ్డి గారి పైన ఇలానే ఉండాలి. సో మీ సపోర్ట్ కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. ఈ ఎండలో సార్ మీద నమ్మకంతో మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. మీరు ఇక్కడికి ఉన్నారంటేనే అది ఆల్రెడీ సార్ సక్సెస్ అది. మనం దీని గురించి చెప్పడానికి ఏం లేదు, అందరూ చెప్పేశారు. మీ ఇక్కడ మీ దర్శనం 10th వెంచర్ లక్ష్మారెడ్డి గారు అంటే నమ్మకం, వర్ధన్ అంటే డెవలప్మెంట్, అంతే. ఎక్కువ దాని గురించి చెప్పడానికి ఏం లేదు. ప్లాట్స్ ఏమో లేవండి. ఎవరైనా డైలమాలో ఉంటే త్వరగా డెసిషన్ తీసుకొని బుక్ చేసుకోండి, గిఫ్ట్ తీసుకెళ్ళండి. అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్స్ రాలేదు. 3 ప్లాట్స్ బుకింగ్ ఉన్నాయి, బుక్ చేస్తారు, బట్ పర్సన్స్ ఇక్కడ లేరు. సో హరి ఎవరైనా ఉంటే డెసిషన్ త్వరగా తీసుకోండి. ప్లాట్స్ అయితే లేవు. సార్ అంటుకుంటే ఆయన వదలదు, మనం అసలు వదిలించుకోలేదు మనకు అనిపిస్తుంది. మీరందరూ చూసారు, అందరూ చెప్తుంటే ఈ బంధాన్ని మీతోనే అవకుండా తెలిసిన వాళ్ళకి వదలండి. నేను వర్ధన్ గ్రూప్లో డిసెంబర్ నుంచి జర్నీ చేస్తున్నాను. సుమారు ఒక 600 స్క్వేర్ అమ్మాను. ఎక్సలెంట్. సార్ మనకు సపోర్ట్ చేస్తాడు, మా సీనియర్ బాగా సపోర్ట్ చేస్తాడు. అంటే చాలా కంపెనీలు ఉంటాయి కానీ మన ఎండీలు ఇంత సపోర్ట్ చేయదు. అంటే పర్సనల్ కూడా కాలేజ్ సంపత్ ఏమి మంచిగా మాట్లాడతాడు. ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అవుతాయి. నేను లాంగ్ టర్మ్ రిలేషన్ అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అనుకుంటున్నా. సో వర్ధన్ గ్రూప్ వాళ్ళు ఈరోజు నేను ఫస్ట్ టైం అండి విజిట్ చేస్తున్నా. ఎందుకంటే ఆనెస్ట్గా ఉండాలా. ఎప్పుడైతే ఆనెస్ట్గా ఉంటామో సక్సెస్ మన వెనకింటి వస్తుంది అనేది నా ఉద్దేశం సార్. ఫస్ట్ టైం సార్ని చూడటము ఫస్ట్ టైమే. సో ఇక్కడ ఉన్న ఫ్లాట్ కూడా వెళ్ళొంచాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు హ్యాపీ అనిపించింది. నేను 14th కంపల్సరీ కస్టమర్ ఉన్నాడు, కస్టమర్ని విజిట్ చేసి ఫ్లాట్ బుకింగ్ చేస్తున్నాను. 100% ఇది గ్యారంటీ. ఎందుకంటే సార్ నేను కూడా మీ అందరికన్నా చాలా చిన్నవాడిని. ఎన్నో వెంచర్స్ తిరిగింటాము. నేను కూడా 4-5 వెంచర్స్ తిరిగాను. కానీ ఎక్కడ కూడా ఎండి గారిని నేను చూడలేదు. చెప్పారు సీనియర్స్, ఓకే ఎండి గారు ఉన్నారు, మనకు సపోర్ట్ చేస్తారు అన్నారు. ఇదంతా కూడా నేను విన్నాను. ఫస్ట్ టైము లక్ష్మారెడ్డి సార్ని వర్ధన్ గ్రూప్ వాళ్ళను ఎండి గారిని కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. సో ఈ రోజు నుంచి మంచి రోజు అనుకుంటున్నా. నా జర్నీని దేవాన్ని ఈ రోజే ఫస్ట్ టైం నా జర్నీ స్టార్ట్ చేస్తున్నా వర్ధన్ గ్రూప్లో. థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చిందండి. సో నెక్స్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వడానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇంతటి ఎండలో కూడా మా గ్రీన్ క్వాలిటీ ప్రాజెక్ట్ లాంచ్కి వచ్చేసిన మా వర్ధన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఏమైనా సరే ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా కానీ మీరు భోజనం తర్వాత అడగొచ్చు. ఇక్కడ ఏరియా డెవలప్మెంట్స్ కానీ, లొకేషన్ బెనిఫిట్స్ కానీ, ఎఫ్సిడిఏ కానీ ఆల్రెడీ మన విశ్వ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా కానీ మేము క్లారిఫై చేస్తాము. మరొకసారి అందరికీ కూడా ఇంత సూర్యుడు ఇంత ఎండలో ఇంత ప్రతాపం చూపిస్తున్నా కానీ మీ అందరూ ఇక్కడికి వచ్చి మాతో వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు గాను మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు మన వర్ధన్ గ్రీన్ కౌంటీ లాంచింగ్ ఇచ్చేసిన అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ అండ్ ఇక్కడ ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటి బెనిఫిట్స్, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక ఎఫ్సిడిఏ అప్రూవల్ ప్రాజెక్ట్ అండి. ఎఫ్సిడిఏ కార్పొరేషన్లో ఉంది. కానీ ఎఫ్సిడిఏ అప్రూవల్తోనే ఈ ప్రాజెక్ట్ మేము లాంచ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆల్రెడీ ఒక 56 విలేజెస్కి ఇక్కడ కార్పొరేషన్ చేయడం జరిగింది. మనం జస్ట్ హార్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ సిటీకి 10 minutes మన ఈ వర్ధన్ గ్రీన్ ప్రాజెక్ట్ ఉంది.
జస్ట్ 10 minutes డ్రైవ్లో మనం హార్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ సిటీ రీచ్ అవుతాము. అలానే అమెజాన్ డేటా సెంటర్ కానీ ఎఫ్సిడిఏ మెయిన్ కోర్ ఆఫీస్ అక్కడ కూడా 10 minutes రీచ్ అవుతాం. అట్లానే రేడియల్ రోడ్డు ఏదైతే రావరియాల G13 నుంచి ఆమన్గల్ వరకు వస్తుందో జస్ట్ 2 minutes డిస్టెన్స్లో మనం ఆ రేడియల్ రోడ్ని కూడా రీచ్ అవ్వచ్చు. మనం ఉన్న ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలం హైవేకి 2 minutes. ఒక ఫ్యూచర్ గ్రోత్ కారిడార్ శ్రీశైలం హైవే అండ్ రేడియల్ రోడ్ మధ్యలో మనం ఈ గ్రీన్ క్వాలిటీ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అందరికీ కూడా మల్టిపుల్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ROI హై ROI వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. డూ ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ సిటీ, క్రియేట్ ఏ లెగసీ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ నెక్స్ట్ జనరేషన్. మీ అందరికీ కూడా వర్ధన్ గ్రూప్ నుంచి మీ భవిష్యత్తుకి మరియు మీ పిల్లల భవిష్యత్తుకి ఇది ఒక బంగారు బాట. మీ అందరి భవిష్యత్తుకి బంగారు బాట మేము వేయడానికి రెడీగా ఉన్నాము. మరెందుకు ఆలస్యం, మీరు కూడా రండి. మీ అందరి భవిష్యత్తుని బంగారంగా నిర్మించుకోండి. థ్యాంక్ యూ. వర్ధన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి గ్రీన్ కౌంటీ లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటో చూద్దాము. సో అందరికీ తెలిసిందే ఎంపీ జి లక్ష్మారెడ్డి గారు ఎంత పక్కాగా ప్లాన్ చేసుకుంటారనే దానికి సంబంధించి ఏవైతే ప్రామిసెస్ చేస్తారో అన్ని క్లియర్ చేస్తారు. సో అందులో ఈ ప్రాజెక్ట్ క్లియర్ టైటిల్ ఉంది, 100% వాస్తు అండ్ గ్రాండ్ ఎంట్రన్స్ గేట్, 24/7 సెక్యూరిటీ అండ్ కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ అండి. అండ్ అంతేకాకుండా ఇంకోటి హైలైట్స్ ఉన్నాయి. సో కమర్షియల్ హైబ్రిడ్ ఏముంది కనుక మనం చూసుకున్నట్లయితే ఫ్యూచర్ సిటీ ఉంది, గ్రీన్ ఫార్మా సిటీ ఉంది, అండ్ అమెజాన్ డేటా సెంటర్ అండ్ జీరో నెట్ సిటీ ఉంది, అండ్ మహేశ్వరం ఇండస్ట్రియల్ స్టేజ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హైలైట్స్ ఉన్నాయి. అండ్ ఐటీ పార్క్స్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి ముచ్చేట ఏఐసిటీ ఉంది అండ్ ముచ్చేట ఐటీ పార్క్ ఉంది. అండ్ కనెక్టివిటీ వైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే రేడియల్ రోడ్ జస్ట్ 3 minutes అండ్ ఇన్సైడ్ RRR అయితే 5 minutes ఉంది. అండ్ ఫ్రమ్ ఓఆర్ఆర్ కుక్కు కూడా అయితే 30 minutes అండి. అండ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే 30 minutes. సో హైలైట్స్ అనేవి మనం కౌంట్ చేయలేము, అలా నెంబర్ ఆఫ్ హైలైట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి. సో మీ ఫ్యూచర్ కి సంబంధించి భరోసా కావాలి అని అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని బ్లైండ్ గా, ఎందుకంటే నేను లైవ్ చూసాను, చాలా మంది కస్టమర్స్, సో వాల్యుబుల్ కస్టమర్స్ వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ, సో బయట వాళ్ళు ఎవరూ లేరు. చాలా ఇయర్స్ నుంచి వర్ధన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఉన్నటువంటి కస్టమర్స్ ఈ రోజు ప్రోగ్రామ్ కి రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ లాంచ్ రోజే 60 to 70% ప్లాట్స్ బుక్ అయిపోయినాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో లక్ష్మారెడ్డి గారు అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి అంజురెడ్డి గారు ఎంత పక్కాగా ప్రాజెక్ట్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది. సో అలాగే ఈ వర్ధన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ముందు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వర్ధన్ ఇన్ఫ్రా డెవలపర్స్. అండ్ మీ వాల్యుబుల్ టైం ని ఈ సండే రోజున మాతో స్పెండ్ చేయడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ సేఫ్ రైడ్. థ్యాంక్ యూ.